ప్రియ దేవుని బిడ్డ, జీవితం అనే యాత్రలో, లోకం అనే బాటలో వేసారిపోయి ఇక నేను చనిపోతే బాగుండే అని ఆలోచిస్తూ ఒంటరిగా ఎటు తోచని పరిస్థితులను వేడుస్తున్నావా? అయ్యో, ఎన్ని రోజులు ఈ కష్టాలు భరించాలి, ఎన్ని రోజులు ఇబ్బందుల పాలవ్వాలి, ఎన్ని రోజులు ఈ అవమానాలు, ఇంకెంతకాలం ఈ వ్యతిరేకతలు నేను అనుభవించాలి, చనిపోతే బాగుండు అని ఆలోచిస్తున్నావా? ఇదిగో, నువ్వు అందరికి మేలు చేసినా అందరూ నీకు కీడే చేస్తున్నారు. నువ్వెవరికి సహాయం చేసినా ఆ సహాయం పొందిన వారు నీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. భయపడకపోయే దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటుండొచ్చు, ఎన్ని రోజులు ప్రభా, ఎన్ని రోజులు కష్టాలు, ఎన్ని రోజులు వేదనలు, ఎప్పుడు నేను అనేకుల ఎదుట తలెత్తుకుంటాను అప్పుడు ఆశీర్వాదకంగా మార్చబడతాను. ఏడుస్తున్నాను. భయపడక దేవుని బిడ్డ, ఇదిగో అనేకులు నేను అవసరాన్ని బట్టి వాడుకుని వదిలేస్తుండొచ్చు, కానీ నా జీవం కలిగిన దేవుడు నీతో మాటిస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తా, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను ఘనపరుస్తా, అతన్ని విడిపించి గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు ప్రభు, నిన్ను దీర్ఘాయుష్యత తృప్తిపరుస్తానంటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, దిగులు చెందు, భయపడు, ఓర్పు కలిగి సహనంతో ముందుకు సాగు. సహాయకుడైన నా యేసు ఇదిగో నేను దీవించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచబోతున్నాడు. ఎక్కువ నీకు తోడైండు.